సో డెఫినెట్లీ మంగ్లీ హస్తం ఉంది. ఒక్క కలెక్షన్ చేసిన వాళ్ళే దొంగలు కాదు. ఆ డబ్బులని వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకొని ఎక్కడెక్కడ సర్దిండ్రు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడిర్రు, వాళ్ళు కూడా నేరస్తులే. అర్థమైందా? వ్యభిచారిని దగ్గరికి పోయేటోడు ఎంత నేరస్తుడో ఆ వ్యభిచారం చేసేది అంతే నేరస్తురాలే. సప్లై డిమాండ్, ఓకే, ఇద్దరు నేరస్తులు. దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అంటారు. ఓకే, అర్థమైందా? నేరంలో భాగస్వామ్యులే. వసూలు చేసినాడు ఒక్కడే నేరస్తుడు కాదు. అర్థమైందా? ఇప్పుడు వాడు జనాలు తింటున్నారు కాబట్టి నేను చంపుతున్నా అంటే వీడు తినటోంది తప్పే, వాడు చంపేటోంది తప్పే. గుడ్డు ముందా కోడి ముందా అంటే సేమ్ స్టోరీ. ఓకే, సో ఆ క్రమంలో డెఫినెట్లీ మంగ్లీ ఎందుకు చేసింది మంగ్లీ? ఫస్ట్ ఆమె గుణం మంచిగా లేదు. డబ్బులు డబ్బులు డబ్బులు, అది చిన్నప్పటి నుంచి ఆమె జీవిత చరిత్రలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే డబ్బులు చూడకుండా పెరిగింది. ఆ తండ్రి తాగుబోతున్నాడు, 4 పిల్లలు ఉన్నారు. సో ఆ తల్లి ఒక్కటి ఏం చేయగలుగుతుంది? సో ఆ కష్టం చూసింది. సమాజం వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తే, ఆర్డిటి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా అనేక మంది హెల్ప్ చేస్తే ఒక దారి కనిపించింది. భగవంతుడు నీకు ఆ సింగింగ్ టాలెంట్ ఇచ్చిండు, కరెక్టే, దాంట్లో నేను అప్రిషియేట్ చేస్తాము. నేను ఏమి నీ సింగింగ్ టాలెంట్ మేము ఏమి తప్పు పడతలేము. కాకపోతే నువ్వు అడ్డదారి ఎంచుకున్నందుకు మేము అంటున్నాం. అర్థమైందా? సో డబ్బుల పిచ్చిలో పడి అత్యాశకు పోయి అలా నీకు ఉన్న పేరు కానీ సమాజానికి ద్రోహం కానీ నీకు వాంటెళ్ళి జరగలేదా అంటే డెఫినెట్లీ నీ హస్తం ఉంది. నీకు ఇప్పటికి కూడా కంఫర్టబుల్ గా అబద్ధాలు చెప్పగలుగుతున్నావు. కంఫర్టబుల్ గా సుబ్బుని హేమకాంతరెడ్డిని తిట్టిన దాంట్లో 1% కూడా నువ్వు మధు మీద కొట్లాడతలేవు. నీకు నిజంగా ఇప్పటికి కూడా మంగ్లీ గారు, నీకు నిజంగా నీకు ఎంతో కొంత నీ లోపల సచ్చీలత ఉంది, జ్ఞానోదయం అయింది అయితే పోరాడమ్మా. నీతోటి ఎంత అయితే బాధితులకి ఆ ఎక్కడెక్కడ ఉన్నాయో తీయి, ఏమేమి ఉన్నాయో తీసి వాళ్ళకి బాధితులకు ఎట్లా వాళ్ళకి ఎంతో కొంత కాంపెన్సేషన్ ఎట్లా రావాలనో ఆలోచించు. బాధితులకు భరోసా అయ్యి, నేను మీ పక్షాన ఉంటాను, కొట్లాడు. మా పలుగు తండాకువో, ఆ పాల్తీయ తండాకువో, ఇంకో దాని తండాకువో వాళ్ళకు భరోసా అయ్యి, సరే అమ్మా నేను ఇన్వాల్వ్ కాలేదు కానీ వాడు మంచోడని నమ్మినా, కానీ ఇట్లా జరిగింది కాబట్టి నీ పైసలు మీకు ఇవ్వడానికి నాకున్న సెలబ్రిటీ స్టేటస్ ను వాడతా, మీకు న్యాయం చేస్తా అని పో. ఆ తండాలకి ఏదో ములుగులో కూర్చుండి కలుగులో కూర్చుండి ఏదో నాకు సంబంధం లేదని ముచ్చట చెప్పకుండా పో అమ్మా, పోయి వాళ్ళకు ధైర్యం ఇయ్యి. మీ కమ్యూనిటీ కదా, మీ కమ్యూనిటీ. నువ్వు ఏది బంజారా డ్రెస్ వేసుకుంటేనే కదా మాటకారి మంగ్లీ అంటేనే నువ్వు ఫేమస్ అయినావు. మరి వాళ్ళు చూస్తేనే కదా నీకు వ్యూస్ అన్ని వచ్చినాయి. మీకు వ్యూస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు చూడండి. స్టార్టింగ్ నుంచి మీ సెలబ్రిటీ సెట్ చేసింది ఎవరు? బంజారాలే. ఎందుకంటే మీరు ఆమె వ్యూస్ తీయండి, వేరే కమ్యూనిటీ కంటే కూడా బంజారాలే ఈవెన్ సెలబ్రిటీ చేసారు. మరి వాళ్ళే కదా 80% ఇవాళ నష్టపోతుంది, బాధపడుతుంది, ఆత్మహత్యలు చేసుకుంటుంది. పోమ్మా, పోయి ఆ తండాలకు పోయి ప్రత్యూషన్ పక్క పెట్టు, సంపత్ నాయక్ పక్క పెట్టు, యూ గో టు ద గ్రౌండ్. ఇప్పుడు ఇంతమంది మీడియా వాళ్ళు పోయినప్పుడు నువ్వెందుకు పోతలేవు? వాడు ఓడో రాత్రిపూట 2 ఆటలు కోసి ఇంత మందు పోసి లేకపోతే చేపలు తెచ్చి వాడు మధుర్ అమ్మావతి వాళ్ళ అక్క శైలజ చౌహాన్, వాడు భరత్ చౌహాన్ వాళ్ళు ఎందుకు చేసిర్రు? వాడు మీ ఇంటికి ఎందుకు వచ్చే? మీ అమ్మతోటి ఎందుకు మాట్లాడబట్టే? మీ చెల్లెతోటి ఎందుకు మాట్లాడబట్టే? నువ్వు ఆ పొలాల్లో ఎందుకు ఫోటోలు దిగుతావి? నువ్వు వాని ఆఫీస్కి ఎందుకు పోతివి? నువ్వు వాని ఇంటికి ఎందుకు పోతివి? ఎందుకంటే యూ వాంటెడ్ టు మేక్ ష్యూర్ నీ చెల్లెని వానికి ఇవ్వచ్చా లేదా. ఇదేమన్నా ఊర్లో ఏమనుకుంటుర్రు, వాని పరపతి ఏంది, వాని ఆస్తిపాస్తులు ఏంది, వాడు మంచోడా చెడ్డోడా అని నువ్వు మీ కుటుంబ సభ్యులు ఒక ఎస్టిమేషన్ వచ్చే ప్రయత్నం చేసిర్రు. అక్కడ 2 రకాలుగా నీ తమ్ముడిని చెల్లెని వాళ్ళ లైఫ్ సెట్ చేద్దామని ట్రై చేసినావు. కానీ వాడి అడ్డదారులతో మోస్తున్నాడు అని నువ్వు, ఎందుకంటే నువ్వు కూడా అట్లే చేస్తున్నావు కాబట్టి వాడు చేసేది నీకు తప్ప అనిపించలే. నీకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని వాడి దగ్గర వస్తున్న డబ్బులు నువ్వు వాడుకుందామని ఇద్దరు యూ బోత్ బికేమ్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. దీన్ని ఇంత పెద్ద లెవెల్ అవుతుంది, ఇది పబ్లిక్లోకి వస్తుంది. ఇట్లా ఒకవేళ వచ్చినా కానీ నేను ఎవరినైనా మేనేజ్ చేస్తా అనుకున్నావు కానీ ఇది ఇంత ఈ స్థాయిలో ఈ రియాక్షన్ వస్తుంది, ఇంత రెసిస్టెన్స్ వస్తుందని నువ్వు అనుకోలే. ఇది ఎవడో ఏడ్చినా వరినా కానీ ఆయన ఏదో అంటాం కథం చేసేస్తాం అనుకున్నావు. సో అట్లా సాధ్యం కాదు. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ మనీ ప్లస్ ఎంతో మంది పేద సామాన్యుల యొక్క బతుకులు దీని మీద వాళ్ళు ఇవాళ రోడ్ల మీదకి వచ్చుడు కాదు, చచ్చిపోతారు. రోడ్ల మీదకి వచ్చుడు కూడా అది రోడ్ల మీదకి అనేది ఇంకా కొంచెం తక్కువ, ఇది చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళకి అప్పులు ఇచ్చినోడు ఊరుకోడు కదా. కాబట్టి ఆ రక్తపుకుడు ఆ పాపపుకుడు ఎందుకమ్మా? ఓకే, నీ లోపల ఇంకా ఏమన్నా మానవత్వం ఉంటే మంగ్లీ గారు, నువ్వు ఎన్ని పిట్ట కథలు చెప్పి నాకు సంబంధం లేదంటే ఊరుకోరు. పూర్తి వాస్తవాలు పోలీసులు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే ఫోన్ల ద్వారా 90% ఇన్ఫర్మేషన్ వస్తుంది.
ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇంకొక 20-30% వస్తుంది. సో పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే నువ్వు ఏ ముచ్చటదో అసలు నువ్వు కానీ మీ తమ్ముడు కానీ ఆల్రెడీ వస్తున్నాయి. ఒక సామాన్యులు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఫోటోలు వీడియోలు వస్తున్నాయి, ఇక పోలీసులు చేస్తే రావా? సో కాబట్టి బాధితులారా, ఓకే, మీరు అధైర్యపడకండి. ఓకే, మీ పైసలు తోటి మీరు ప్రాపర్ కొట్లాడితే వస్తాయి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా ప్రజల ఓట్లు కావాలి. ఓట్లు లేకపోతే వాడు నెక్స్ట్ ఎన్నికలకు గెలవడు. కాబట్టి మీరు దీన్ని ప్రాపర్గా కొట్లాడితే, ఓకే, మీరు కొట్లాడాలంటే మీ పనులు విడిచిపెట్టుకుని కొట్లాడడం సామాన్య బాధితులకు సాధ్యం కాదు, ఆల్రెడీ బాధలలో ఉంటారు. కాబట్టి మీరు ఒక జేఏసీకి ఏర్పడండి, జాయింట్ యాక్షన్ కమిటీ లేదంటే కార్యాచరణ కమిటీ కింద ఏర్పడండి. ఇంకా అవసరమైతే ఈ ప్రత్యూష లాంటి వాళ్ళని, సంపత్ నాయక్ లాంటి పైసలు ఎవడైనా చిల్లరకు లొంగనోళ్ళని, నిజాయితీ గుట్లాడేటోళ్ళని, ఓకే, మీ కమ్యూనిటీ చెందిన వాళ్ళని, ఆ మోతిలాల్ నాయక్ లాంటి చెత్త నాయకుడులని, ఆ సునీత నాయక్ లాంటి చెత్త ముండల్ని కాకుండా నిజాయితీ కొట్లాడేటోళ్ళని, లేకపోతే మీ లోపలనే మీ బాధితులని ఎవరైతే కొంచెం మంచిగా మాట్లాడతారో, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని ముందు పెట్టి మీరు ఒక జేఏసీకి ఏర్పడి ఒక కార్యాచరణతోటి మీరు ఎక్కడ ధర్నా చేయాలి, ప్రజలకి ఒక సామాన్యులకి ఇబ్బంది కాకుండా, వాళ్ళకి ట్రాఫిక్ అన్నిటికి ఇబ్బంది కాకుండా ఒక ధర్నా చౌక్ లాంటి లొకేషన్ ఎన్నుకొని మీరు ఆ యొక్క మీడియా సహకారం తీసుకొని కన్సిస్టెంట్ గా మీ పోరాటం చేయండి. మీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో అదొక కాపీ ఎక్స్ట్రా మీరు దాచిపెట్టుకొని ఆ మిగిలిన కాపీలను పబ్లిక్ లోకి తెచ్చి ఇది మీరు ప్రభుత్వం చర్యలు తీసుకొని మీకు అష్యూరెన్స్ ఇచ్చి సత్వర వ్యయంగా మీకు విచారణ చేసి అట్లీస్ట్ మీరు కట్టిన డబ్బులలో 50% నుంచి 60% మీకు వాని దగ్గర వాని జప్తు చేసైనా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఖజానా నుంచి కానీ మీకు ఇచ్చేదాకా మీరు దీన్ని కొట్లాడితే మీకు వస్తాయి, లేకపోతే రావు. ఎందుకంటే మీరు నోరు మూసుకున్నారనుకో కేసు క్లోజ్ చేస్తారు. మంగ్లీ దోసుకున్న దానికెలో, రమావత్ దోసుకున్న దానికెలో వాళ్ళకి చిల్లర ఇచ్చేస్తాడు, అందరు దోసుకుంటారు. మీరు ఇట్లనే ఉంటారు. మీరు కన్సిస్టెంట్ కొట్లాడితే వానికి వచ్చే ఎన్నికల్లో వానికి ఓట్లు కావాలి. కాబట్టి వాడు నచ్చకపోయినా వాడు చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను బాధితులకు ఏం చెప్తున్నా అంటే డోంట్ టేక్ ఇట్ లైట్. ఓకే, ప్లీజ్ పోరాడమని నేను ప్రాధేయపడుతున్నా. ఎందుకంటే ఇది మీరు గట్టిగా కొట్లాడితే ఇట్లాంటి ఎవరు చేయాలన్నా భయపడతాడు. ఓకే, చిట్టీలు వేసేటోళ్ళు కూడా జర నమ్మిర్రు అనుకో మోసపోతారు. సో దానికి కూడా ఒక చట్టబద్ధత, రిజిస్టర్డ్ చిట్టీలు, మరి వాటికి ఏముంటుందో నాకు తెలియదు ఆ రూల్స్ రెగ్యులేషన్స్. బట్ కొంచెం ఏదైనా జాగ్రత్తగా, ఏదైనా కాగితం బాండ్ పేపర్ కూడా ఇప్పుడు ఉట్టిగా అమ్ముతలేరు, అది కూడా పర్మిషన్ ఏదో ఉంటుందంట. సో కాబట్టి ఏది చేసినా ఉట్టిగా కాగితం మీద రాస్తే చెల్లది బాండ్ పేపర్. ఎందుకంటే నువ్వు బాండ్ పేపర్ కొంటే గవర్నమెంట్ తోటి రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. ఓకే, రిజిస్టర్డ్ కంపెనీలే చేయగలుగుతాయి అవి. ఎవడు పడితే వాడు ఏది పడుతుంది ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఉండదు. కాబట్టి మీకు తెలియకపోతే ఒక ఏమంటారు, ఒక లోకల్ అడ్వకేట్ ఉంటారు కదా, ఈ న్యాయవాది, సివిల్ క్రిమినల్ లాయర్ కాదు, సివిల్ మ్యాటర్ లాయర్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోతే ఈ ఫార్మాట్ ఏందో చెప్తారు. 1000-2000 ఎంత ఫీజు తీసుకుంటారు. సో మీరు ఏమైనా అగ్రిమెంట్ చేసే ముందు ఒక లాయర్ దగ్గర పోయి మీరు ఏమేమి చేయాలనుకుంటారో ప్రాపర్గా లీగల్ చేసుకుంటే మీకు రేపు పొద్దున ఒకవేళ వాడు మోసం చేసినా కోర్టుకు పోయి కొట్లాడే హక్కు ఉంటుంది. లేకపోతే మీరు ఎవరిని గుడ్డిగా నమ్మిచ్చినా, లేకపోతే ఉట్టి కాగితం రాస్తే అది చెల్లదు. ఓకే, 1000 రూపాయలు 1000-2000 ఎంతనో కొంత ఆ అడ్వకేట్కి పోతే పోనీ, కానీ మీకు మెంటల్ పీస్ ఉంటుంది. ఓకే, మీరు దోస్తు దగ్గర చిట్టీలు వేసేవాళ్ళు కూడా ఎవరికైనా పైసలు ఇవ్వాలంటే పోతావే అనుకుంటే ఇవ్వండి, చిన్న అమౌంట్ అయితే. పెద్ద అమౌంట్ అయితే మాత్రం దయచేసి ఏదైనా రాసుకోండి. ఓకే, చూస్తున్నాం కదా అశురెడ్డి అంటే ఆమె అంత అమెరికాలో మాస్టర్ చేసిన అమ్మాయి. ఓకే, ఆమె అమెరికాలో పెరిగింది. సో అట్లాంటి అమ్మాయి 10 కోట్లు నీకు సంఖ్య నాకు ఇచ్చింది అంటే, ఒక చదువుకున్న అమ్మాయి అంటే మీరు ఇక అర్థం చేసుకోండి ఈ 10వ తరగతి చదివిన బ్యాచ్ గాళ్ళు. సో కాబట్టి యూ నీడ్ టు రైట్ ఎవ్రీథింగ్, ఇది రాసుకోవాలి ప్రాపర్గా. సో ఆయన అయితే ఏది శివా చౌహాన్ వాళ్ళ తమ్ముడు నాకేం తెలియదు అని మాట్లాడుతున్నాడు. ఎన్ని ఫోటోలు చూపెడుతున్నారు వాళ్ళు, నాకేం తెలియదు అంటున్నాడు. ఆ క్లబ్లకు పోయిండు, ఆడ వీడియోతో సహా ఉంది, నాకు సంబంధం లేదు అంటున్నాడు. అన్ని లంగ మాటలు. మళ్ళీ దేవుని చేస్తాడు. దేవుని ఒట్టు ఎట్లా చెల్తుంది రాయ్యా? ఆధారం చూపెట్టాలని ఒట్టు చెల్తుందా? అంటే దేవుని కూడా వాడుకుంటావా నీ నేరానికి? ఎందుకంటే నీకు తెలుసు కదా దేవుడు లేడు కదా, రాడని తెలుసు కదా.